మన దగ్గర ఈ ఒక్క బాక్స్ ఉంటే చాలు రెస్టారెంట్ టేస్ట్కి ఏ మాత్రం తగ్గని మటన్ దమ్ బిర్యానీ. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ. ఇందులో అయితే 2 ప్యాకెట్స్ వస్తాయి. ఇందులో ఒక ప్యాకెట్లో అయితే ఈ విధంగా మసాలా మొత్తం అందులోనే ఉంటుంది. అదైతే కానీ మనం మటన్కి మొత్తం అప్లై చేసేసి అందులోనే కొంచెం పెరుగు వేసి మ్యారినేట్ చేసి పెట్టాలి. ఇలా మ్యారినేట్ చేసిన దానిలోనే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసి కుక్కర్లో వేసి అది 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకనిచ్చుకోవాలి. నేనైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను, సాఫ్ట్గా ఉడుకుతుంది కాబట్టి. అది ఉడికేలోపు 2 గ్లాసుల బాస్మతి రైస్ని అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. చూడండి మటన్ అయితే ఉడికిపోయింది. 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత బిర్యానీ కోసం అయితే ముందుగా వాటర్ తీసుకొని రెండవ ప్యాకెట్ ఉంది కదా అందులోనే మొత్తం మసాలాలు కూడా ఉంటాయి, ఉప్పు కూడా అందులోనే ఉంటుంది. ఖాళీ అందులో బాస్మతి బియ్యం అయితే యాడ్ చేయాలి. తర్వాత అందులోనే ఒక నిమ్మకాయ కూడా వేసాను, వైట్గా వస్తుంది బిర్యానీ కాబట్టి. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీ 70% ఉడికాక ఇలా లేయర్స్గా వేయాలి. ముందుగా మటన్ పైన మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ని అయితే వేయాలి. లేయర్స్లో వేసుకున్న తర్వాత పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ బిర్యానీ మసాలా అయితే వేయాలి. ఇలా దమ్ పోకుండా బరువు అయితే పెట్టాలి. మా పిల్లలు కూడా నాకైతే హెల్ప్ చేస్తున్నారు. లో ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇది టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం నిజంగానే పిస్తా టేస్ట్ అయితే వచ్చింది. ఇలా ఆనియన్స్ అండ్ లెమన్ ఉడికించుకున్న గుడ్డుతో అయితే సర్వ్ చేశాను. దానిలోకి రైతా లేకపోతే ఎలా చెప్పండి, రైతా కూడా చేశాను. మా పిల్లలు అయితే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ని అయితే. మా మ్యాగీ పాపకు కూడా నచ్చిందంట, చూడండి సూపర్ అంటుంది. అమ్మ నాకు మటన్ బిర్యానీ. థ్యాంక్ యూ నాన్న. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది అమ్మ. ఈ బిర్యానీ ఇన్స్టెంట్గా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఆయనకు కూడా చాలా నచ్చింది. సారీ చెప్పడమే మర్చిపోయాను. దీని ప్రాసెస్ మొత్తం కూడా డబ్బా బ్యాక్ సైడ్లోనే ఉంటుంది, స్కాన్ చేసి కూడా చూడొచ్చు. అలాగే ఇది అయితే సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది.